జరిగిందని అమ్మ లెక్కలు చెప్తూ ఉంటే విన్నాను, మా నాన్న చెప్తూ ఉంటే విన్నానే తప్ప నీ రూపం ఎలా ఉంటుందో, నీ పలుకుబడి ఎలా ఉంటుందో, నీ లక్ష్యం ఎలాంటిగా ఉంటుందో నేను కళ్ళతో చూసిందాన్ని కాదు, చెవులతో విన్నదాన్ని కాదు. అందుకని నా మనోహరుడు ఎప్పుడు రావాలా, నేను ఎప్పుడు చూడాలి, నా పతి పాద సేవ చేసుకుంటూ ప్రతినిత్యం నా భర్త సేవలు చేసుకోవాలని నా మతిలో నుంచుకొని ఇంతకాలం నీ రాకకై ఎదురు చూశాను. ఆ భగవంతుని కృప కటాక్షం వల్ల నీవు ఇన్నాళ్లకు నాకు దర్శనమిచ్చి నన్ను తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. భూపాలమది ముదము నీ పదసేవ చేసుకోవడానికి ఇన్నాళ్లకు నాకు కలిగిన భాగ్యం మనోహర. సరే, నీవు కూడా తెలిసి తెలియకుండా అజ్ఞానం ఉన్నారు, నేను తెలిసి తెలియకుండానే నా ఇంటి కూడా నేనున్నాను. అయినా మా మంత్రులు చెప్పారు నీకు పెళ్లి అయింది, మీ ఫలాని అత్తగారు నీ భార్య పేరు ఇదే అని చెప్పగానే అప్పుడు నాకు గుర్తయి ఇక్కడికి రావడం జరిగింది. మీ మంత్రిని తీసుకుని వచ్చినవా? ఆ మంత్రిని తీసుకుని వచ్చిన. వాడిని చూస్తే ఉంటే నాకు అంత ఏదో భయంకరంగా అనిపిస్తాడు. ఆయన వేరే చోట ఉంటాడు. ఇదిగో ఆ మంత్రిని వేరే స్థలంలో, ఇగో గుర్రాల శాల ఉంది మాకు, గుర్రాలు కట్టుకున్న శాల, ఆ గుర్రాల శాలలో ఆయన పడుకోబెట్టు. నువ్వు ఎక్కడికి అత పిచ్చి పిచ్చి వేయకు, అత బెదిరి బెదిరి చూడకు. నిన్ను పిచ్చి పిచ్చి చేయను, నిన్ను చూసి బెదిరి బెదిరి నన్ను చూడకు. నిన్ను మరి ఏంటి కాలి కాలి పోదాం. ఆమెనైతే కొద్దిగా భయపెట్టి ఎందుకు రా, కాలి కాలి చూస్తారు, బెదిరి బెదిరి చూస్తాను. మాకు భార్య భర్తలకు తప్పులేదు. ఆమె భార్య నేను భర్తను, అదే పరావారు అయితే నువ్వు అన్నది కాలి కాలి చూపులు ఇటు ఏంది అటేంది అటేంది ఇటేంది అని ఇబ్బందులు పడతారు. మా అటువంటి ఇబ్బందులు ఉండవు. నేను చూస్తాను. నేను మన దేవి వయసులో మీరున్నారు, వయసులో నేనున్నా. అవునవును, ఇది అత్తవారి మందిరంలో నీవు వచ్చావు. నీ మనస్తత్వం నాకెరికే. నువ్వు ఎచ్చట ఉంటావు అంటే నేను చెప్తా, విను. చెప్పు. నీ ఉండేట స్థలం మేలిమైనట్టి ముత్యాల మేడలోన, నువ్వు ఉండే స్థలం, నేను వచ్చే స్థలం. మేలిమైనట్టి ముత్యాల మేడలోన అలరు పాన్పుల మీద ఆనందముగను, అలరు పాన్పుల మీద ఆనందముగను కూడియుందాము ప్రాణేశ, కూడియుందాము ప్రాణేశ వేడుకలరా. ఒంటి స్తంభపు మేడ, ఆ స్థలంలో ఆ ఒంటి స్తంభపు మేడలో నేను ఒక్కనే పడుకుంటాను. ఆ చోటికి ఎవ్వరూ రారు, మా దాసీలు రారు, మా చెలికత్తెలు రారు, ఎవ్వరు రారు. అవును, అతనికి ఈ రాత్రి వేళ నువ్వు అక్కడికి రా. నేను శుచిగా స్నానం ఆచరించి దివ్యాభరణములు అలంకరించుకొని శుచిగా ముస్తాబయ్యి ఆ స్థలములకు చేరుకుంటాను. ఇక నీ కోరికేంటో నా కోరికేంటో తీసుకుని తెల్లవాళ్ళ. నీవు అనే ప్రకారముగానే ఆ మేలుమైనటువంటి ముత్యాల మేడలోన నీ ఏకాంత మందిరము కదా, నీ ఏకాంత మందిరమునకు నేను వచ్చే సమయానికి నీ సన్నిధానంలో వస్తా. ఇక్కడ నువ్వు అక్కడ మావలిచ్చుండు. మరి అక్కడికని ఇంకక్కడికని వెళ్ళావు. చిచ్చి, నువ్వు ముందైనా అక్కడనే ఉండు, నేను ముందైనా అక్కడనే ఉండు. ఎవరు ముందైనా మా నాన్నతో కొంతకాలం భాషించి ఆయనతో ఆముత ఏమిటని చెప్పి అక్కడి నుండి ఆ స్థలానికి. సరే, విన్నావా? అమ్మా, నీ భర్త వచ్చాడని చెప్పి మీ ఇద్దరి మధ్యలో నేను ఉండకూడదని చెప్పి నేను వెళ్ళిపోయాను. మీ భర్త మీరు అన్యోన్యంగా మాట్లాడుకున్నారా? చాలా మాట్లాడుకున్నాం. ఇలా అంతెందుకులే వద్దా? సరే, ఏదో మాట్లాడుకున్నాం. ఎక్కడికో సంభ్రమం ఉన్నది, ఇలా సంభ్రమైన సంభ్రమే. గురువు దగ్గరికి వెళ్దామా? పిల్లవాళ్ళందరూ వెళ్ళిపోయింది. ఆ పొచ్చోడు, ఆ మొట్టోడు, వాడు ఇప్పుడు అందరు పోయిళ్ళు. ఈ మనం ఏమో నన్నే మాదం చేస్తాడు లంజక్క, నా సంసారక్క.
ఏం చేయాలి నడుచుకొని పట్టానగా కళ్ళు గారు శిష్యుడా నాయనని కాదురా గురువారి మాటలు మాట్లాడుతున్నావు. రారాద శిక్ష నా బాపు నా డాడీ గురువార్యుడు వస్తున్నాడని కరతారదారుడు మార్పు ఆ గురువు వస్తాడు. గురువు మట్టి గురువు బల్పం గురువులు ఇంత మందు దొరుకుతలేదా నీకు? పండు నీదే చెడపోతాను. మేనబావ మధ్య మధ్య సవిస్తారం ఎలా చెప్పమంటావా? మంచిగా ఆయన డాడీ ఆయుడని నుపజాయుడను నగా దయుడను సురావయుడను ఆయుడను కవ్యసాధనుడ కనక కదడుప వయునకే నాజాయుడను ఆయుడనే నుపజాయుడను నగా దయుడను సురావయుడను ఆయుడనే వేదశాస్త్ర సంపన్నుడను మధుసూదను చరితముడెందుదను కాదని మాయావాదుల గర్వము మోదోరిన మహమూడి ప్రతాపుడ ఆయుడనే నుపాయుడను నగ దయుడము సురావయుడను దండిగ యజ్ఞంపుడు చేతూ మండలమున పండిత సముదయ మండలిలోన భజంత పరాక్రమ చేయుడనులే ఆయుడనే నుపాయుడను నగ దయుడము సురావయుడను ఆయుడనే నుపాయుడను నగ దయుడము సురావయుడను హరిషడ్వర్గముల జయించి విషయాంతరములను శోధించి పరమాత్ముడు గోపాలరావు పురితిరపై నిలచిన హరిస్మరించగా ఆయుడనే నుపాయుడను నగ దయుడము సురావయుడను ఆయుడనే నుపాయుడను నగ దయుడము సురావయుడను. కనకాంగద మహారాజు యొక్క ఆస్థాన కులగురువు గ్రంథ నిరుక్త గణిత మీమాంస తర్కశాస్త్ర నీతి శాస్త్ర అగణ జ్యోతి పురాణ గాకర్ణన గోకర్ణన తృణావధాన శబ్దన భ్రమరణ మోరణ ఉద్దేశన సకల విద్యలను అభ్యసించి నా గర్భములో ఉన్నటువంటి విద్యనంతా పిల్లవాళ్లకు దారబోయినటువంటి వాడును కులగురువును బడిపంతులను ఉపాధ్యాయుని. ఓహో మరి నాకు చదువులు నేర్పుతాయే చెప్పుతాను గాని ఈ పట్టణములో ఉన్నటువంటి బాలాబాలికలకు అందరికి మరియు కనకాంగద మహారాజు గారి కూతురు సుగుణావతికి ఆమె స్నేహితురాలైనటువంటి చంద్రముఖికి వీళ్ళందరికీ నేను విద్యను నేర్పినటువంటి కులగురువును. నా పేరు దీక్షితుల వారంటారు. ఇదొకసారి అను. ఏమో కానీ నాది నాకు రోడ్డు తిరిగది. సరే దీక్షితుల వారు అన్నారు. దీక్షితుల వారు అనాలి. ఇదిగో బడిగంట కొట్టు పిల్లలందరూ వచ్చారా? గంట కొట్టనా 2 గంటలు కొట్టాను. ఇక కొట్టద్దన్న వాడి తిరిగి ఇట్లా గంట కొట్టమైతే గంట కొట్టనా 2 గంటలు కొట్టనా అంటారు. ఇదిగో గన 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 బడి గంట మ్రోగించాలి. నువ్వు నోట కాదనేది గన 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 బడి గంట మ్రోగాలి. గంట కొట్టావు కదా, ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో. ఎక్కడ మేనక వచ్చాదా? మేనక వచ్చాదా? రాలే. ఎటు వెళ్ళాలి మరి? ఎందుకు రాలేదు? హుషాబాద్ అయింది. ఇది చెప్పేది కాదు, ఇది చేసేది కాదు. ఇదిగో అది కాదు కానీ మరి సునంద వచ్చాదా? పిల్లల్ని తీసుకొని లవర్ వేసుకొని ఫోన్లే. సరే ఆమె రాలేదు.
పోయినాక మన బడి ఏ విధంగా కొనసాగుతుంది, పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? అదే కాక సుమశ్రీ వచ్చాదా? ఆపరేషన్ అయింది అక్కడనే గర్భసంచి అయితే నాకు ఇచ్చిండ్రు. ఆమెకు తీపించుకున్న వల్ల నాకు వేసిండ్రు కడుపుల్ని గర్భసంచి. అన్న నీళ్లు పోసుకొని తాగుతాను దెబ్బలు కలిగి. ఎండాకాలం అని ఎండాకాలం కాదా గండ్ల నీళ్ళు పోసుకొని ఎట్లా తాగుతావురా వెర్రివాడ? అదే కాక మరి ఇంకొక అమ్మాయి ఉన్నది, సర్వజన వచ్చాదా? వచ్చింది. రేణుక వచ్చిందా? వచ్చింది. చంద్రకళ వచ్చిందా? రాలే. మరి చంద్రకళ ఎటు పోయింది? వాళ్ళ అమ్మ వచ్చిపోతే అన్నీ ఉన్నది. మరి రేణుక రేణుక ఇంటిగానే మరి సర్వజన వచ్చింది. వచ్చింది. ఏమో వీళ్ళంటేనేమో వచ్చిందని చెప్తాను. అరే ఆగరాదయా నీ ముఖంలో మూట. ఇదిగో మరి అదే కాక రమేష్ వచ్చాడా? రమేష్ ఆపరేషన్ చేసింది, బీర్యం దిగింది. నీవు పాఠశాలలో ఉండవలసినటువంటి వాడు కాదు. అది కాక ఇదిగో మరి సురేష్ వచ్చాడా? కళ్ళు కళ్ళు తాగుతాడా? మరి అదే కాక శ్రీహరి వచ్చాడా? వచ్చండి కానీ వెనకాల కూర్చున్నాడు. ఏది రమ్మని పిలు, శ్రీహరి అని పిలు. శ్రీహరి ఓ పొమ్మల శ్రీహరి ఇంటికాలే తిరుగుతాడు. మరి అదే కాక ధనంజయ వచ్చాడా? సుగ్రావతి రాలేదా? చంద్రముఖి వచ్చాదా? ఇదిగో నీకు నిన్న చెప్పినటువంటి పద్యం నువ్వు కూడా చదవాలి. శ్రీహరి, నేను నీకు నిన్నగాక మొన్న ఒక పద్యాన్ని రాసి ఇచ్చాను. దాన్ని కంఠస్థం చేసి పాఠశాలకు వచ్చిన తర్వాత చూడకుండా చదివి వినిపించమని చెప్పాను. అవునవును. అది కంఠస్థం చేసినావా? చేసిన. లేచి నిలబడి చదువు. చదువు. శ్రీ లక్ష్మీనాథుని శ్రీ లక్ష్మీనాథుని చింతదేయని వాడు మానవుడు కాడు మహిషముడు ఆది విష్ణుడెప్పుడు నాకలో నలచని మతిగాను పాషాణ మనసుగాని నారాయణుని భజన నాలుక తోడను మల్కని విక్రము మాడు బంద పూజ చేయని వాడు పురుష శ్రీనాథుడెప్పుడు కరుణతోడ తలచిన చేసిన తామసులకు మోక్షములు లేవుదుడైన మోసపోవు ప్రభుని కృపలో నువ్వు లేకపోతే ఆడబంధు శ్రీ నీకు నచ్చిందా? నాకు నచ్చింది. చాలా బాగా చదివా. ధనుంజయ, మరి నీకు నిన్న చెప్పినటువంటి పద్యం నువ్వు కూడా రూఢి చేశావా? నేనా తమ్ముడా? హరియను రెండక్షరంబులా హరియను రెండక్షరంబులు హరిల్ సుడుపాత కముల అంబుజనాభా హరిని నామ మహత్యము హరిహరులకు పొగడ వశమా హరి శ్రీకృష్ణ
ఆ, ఆ, వెంకటేష్ గారు ఏంది సార్? నీకు నిన్న నేను ఒక పద్యాన్ని వ్రాసి ఇస్తే కంఠస్థం చెయ్యమన్నాను. నీ నాలికే కుడుందొడ్డున్నది, ఆ నాలికే తిరగడం లేదు. అయినా గాని మళ్ళీ 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 చదవమని చెప్పాను. అసలు తల్లిదండ్రి కడుపుని ఎందుకు చెడబుట్టావరు నాయన? చదువు ఒట్టబట్టడం లేదు, అబ్బడం లేదు. అట్లా కాదు, ఒక బేడి ముక్కు గురువు గారిని వీడి అడిగే ఆ పిల్లవాడు ఉన్నాడా, శిష్యుడు ఉన్నాడా? చెప్పులు లేపనా ఎందుకయ్యా? నీకు నేను నీ కాళ్ళు మంచిగా లేవు, గుడ్డీల కాళ్ళు ఉన్నట్టున్నాయి, చెప్పిన అవసరం లేదు. కాళ్ళకేమైంది? ఎన్టీ రామారావు పాదాలు ఉన్నట్టు. ఇగో నీకు నేను ఇదిగో చిన్న చెంబుతోటి శ్రీకార ఉదకంబు అల్లంబు బెల్లంబు అరటి పండు బువ్వలేదుర కొడుక బుద్ధిమంతులు అయితే చల్లదాగిపోర చదువుకోను అనే పద్యము నీకు రాసి ఇచ్చారు. దాన్ని కంఠస్థం చేసినావా? ఏమన్నా పెట్టినా దిగుట్లా. అదే కాక చేత వెన్నా ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టు దట్టి సంధ్య తాయతలును సిరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు అనే పద్యం రాసి అది ఎవరిది? రథవంశ సంభూతుండైనటువంటి కృష్ణునికి చెందినటువంటి పద్యం. మరి దాన్ని కంఠస్థం చేశావా, మననం చేశావా, జ్ఞప్తికి చేసుకున్నావా? అప్పుడప్పుడు శాపనం అయినప్పుడు చదువుకునేది మా తమ్ముడు. దాన్ని చదువు. అదేనా ఉండే చేత వెన్నా ముద్ద. ఇక్కడికి రా, ఇక్కడికి రా. సరే నీకు రాకుంటే నేను చెప్తా అంటే అనాలి. అటు అటు చూడు. చేత వెన్నా ముద్ద నా దేశి చెవులు పెట్టుకోవాలి. నా దేశి చెవితోని వింటారా? నా అపశబ్దం ఎందుకు మాట్లాడుతున్నా? నాకు అత్తెలాత్తది. స్నానం చేయలేదా? వాసన వస్తుంది. నేను 10 రోజులు కడుక్కుంటా, మురిగిపోయిన నీళ్ళతోటి కడుగుతా. ముట్టి కానీ మంచిగా చదువు. చేత వెన్నా ముద్ద చేత వెన్నా ముద్ద చెంగల్వ పూదండ చేత వెన్నా ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంజతాయతల నన్ను సరుమ గజ్జలు తిరిగి కృష్ణ నన్ను చేరుగులతో చేరి కొలతో శ్రీకృష్ణ నిన్ను చేరుగులతో ఈ పాఠశాలలో ఉండకూడదు. వెళ్ళు. మేడి పండు తోడు మేలిమైన ఉండును, మేడి పండు తోడు మేలిమైన ఉండును, పొటయిపు చూస్తే పురుగులుండు. మేడి పండు తోడు మేలిమైన ఉండును, పొటయిపు చూస్తే పురుగులుండు. పిరికి వాడి మది బింకమేరా విశ్వదా విరామ వినరమేమ. ఉండరా మరి తెలుగుడుగా ఉండరని మొఖం ఉన్నమాట. వీడాట గురువాట చదివెట్టేటోడాట, దొంగతనాల కోరుకుంటే తెప్పించుకొని తినటోడు. నీకు చదువు రాదు. వెళ్ళు.